మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కాలభైరవ అష్టమి, పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం రాదు కనుక తప్పనిసరిగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. కైలాస పర్వతం మీద ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో లోకంలో జరుగుతున్న విషయాలను గమనిస్తున్న పార్వతీదేవి మనసులో ఒక సందేహం కలిగింది. ఆమె మెల్లగా శివుడి వైపు తిరిగి, నాథా, నాకు ఎప్పటి నుండో ఒక అనుమానం ఉంది. మీ రూపాంతరమైన కాలభైరవుణ్ణి చూస్తే భక్తులు ఎందుకు అంత భయపడుతూ ఉంటారు? ఆయన ఉగ్రరూపం, చేతిలో ఆయుధాలు, భయంకరమైన కళ్ళు చూసి అమాయకపు ప్రజలు ఆయనను దగ్గరకు రానివ్వడానికి కూడా భయపడుతూ ఉన్నారు కదా. పైగా ఆయనకు వాహనంగా కుక్క ఎందుకు ఉంది? శునకాన్ని ఎందుకు ఆయన తన వెంటే ఉంచుకుంటారు? అసలు కాలభైరవుడు నిజంగా అంత కోపిష్టి దేవుడా? ఆయన భక్తులను ఎలా కరుణిస్తాడు అని అడిగింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వు నవ్వి, గౌరీ, లోకానికి కాలభైరవుడు అంటే భయం ఉండవచ్చు, కానీ ఆయన భక్తుల పాలిట మాత్రం పసిబిడ్డ అంత స్వచ్ఛమైనవాడు. ఆయన కోపం కేవలం అహంకారుల మీద, దుర్మార్గుల మీద మాత్రమే ఉంటుంది. తనను నమ్మిన వారిని కాపాడడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు. దానికి నిదర్శనంగా నీకు ఒక కథ చెప్తాను విను. కాలభైరవుడు తన భక్తుడి కోసం కుక్క రూపంలో వెళ్ళి ఎలా కాపాడాడో తెలిస్తే ఇకపై ఎవరూ ఆయనను చూసి భయపడరు అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. అది కాశీనగరానికి కొద్ది దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో రామయ్య అని ఒక పేదవాడు ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు, దైవభక్తి కలిగినవాడు. కానీ అతని జాతకం బాగోలేదు. కాలం కలిసి రాలేదో తెలియదు, కానీ అతను ఏ పని చేసినా నష్టమే వచ్చేది. కుటుంబ పోషణ కోసం చేసిన చిన్న వ్యాపారం దెబ్బతిని ఊరిలో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులు పెరిగి పెరిగి కొండంత అయ్యాయి. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయటం, అవమానించటం నిత్య కృత్యం అయిపోయింది. రామయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆత్మహత్య చేసుకుందామంటే ఇంట్లో భార్య పిల్లలు అనాథలు అవుతారని భయం. బ్రతుకుదామంటే అప్పుల వాళ్ల బాధ భరించలేక నరకం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరోజు ఎవరో పెద్ద ఆయన రామయ్యతో, కాశీలో కాలభైరవుడు ఉన్నాడు, ఆయనను దర్శించుకుని నీ బాధ చెప్పుకుంటే ఏదో ఒక దారి చూపిస్తాడు, అష్టమి రోజు వెళ్ళి దర్శనం చేసుకో అని సలహా ఇచ్చాడు. ఆ మాట రామయ్యకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఎలాగైనా కాశీ వెళ్ళి ఆ స్వామిని వేడుకోవాలని నిర్ణయించుకున్నాడు. రామయ్య దగ్గర ప్రయాణానికి కూడా సరిపడా డబ్బులు లేవు. భార్య ఎంతో కష్టపడి దాచిన కొద్దిపాటి చిల్లర డబ్బులను ఒక చిన్న మూట కట్టి ఇచ్చింది. ఆ స్వామి దయ వల్ల మన కష్టాలు తీరాలి, జాగ్రత్తగా వెళ్ళి రండి అని సాగనంపింది. రామయ్య కాలినడకన కాశీకి బయలుదేరాడు. దారిలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవి దాటితే కానీ కాశీ చేరుకోలేరు. అది కృష్ణపక్షం కావటంతో చీకటి చాలా ఎక్కువగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు తప్ప వెలుతురు లేదు. కాలి శబ్దాలు, జంతువుల అరుపులతో అడవి చాలా భయంకరంగా ఉంది. రామయ్య గుండెల్లో భయం మొదలైంది. స్వామి కాలభైరవ, నువ్వే నన్ను కాపాడాలి, నా దగ్గర ఏ ఆయుధం లేదు, కేవలం నీ మీద నమ్మకం తప్ప అని మనసులో తలుచుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అడవిలో ఒక పొద చాటు నుండి ఒక నల్లటి కుక్క బయటకు వచ్చింది. అది చూడడానికి చాలా బలంగా, ఎత్తుగా, భయంకరంగా ఉంది. కానీ దాని కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని మెరుపు ఉంది. రామయ్య దాన్ని చూసి మొదట భయపడ్డాడు. అది తనను కరుస్తుందేమో అని వెనక్కి తగ్గాడు. కానీ ఆ కుక్క తోక ఆడిస్తూ అతని కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడింది. రామయ్యకు ఆకలిగా అనిపించింది. తన మూటలో ఉన్న 2 రొట్టెల్లో ఒక రొట్టెను తీసి ఆ కుక్కకు వేశాడు. పాపం ఆకలిగా ఉన్నట్టుంది, తిను నాయనా అన్నాడు. ఆ కుక్క ఆ రొట్టెను తిని కృతజ్ఞతగా రామయ్య వైపు చూసింది. అప్పట్నుంచి రామయ్య నడుస్తూ ఉంటే ఆ కుక్క కూడా అతని వెంటే నడవటం మొదలుపెట్టింది. రామయ్య ఆగితే అది ఆగేది, రామయ్య నడిస్తే అది నడిచేది. ఆ కటిక చీకటి అడవిలో ఆ కుక్క తోడుగా ఉండటం రామయ్యకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఎవరో తన పక్కన ఉన్నారన్న భావన అతనికి కలిగింది. అలా వారు అడవి మధ్యలోనికి చేరుకున్నారు. ఆ ప్రాంతం దొంగలకు, బందిపోట్లకు అడ్డా.
రామయ్య అమాయకంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా హఠాత్తుగా నలుగురు దొంగలు కత్తులు పట్టుకుని రామయ్యను చుట్టుముట్టారు. ఏయ్, ఎవరు నువ్వు? నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేదంటే ఈ కత్తికి బలి అవుతావు అని గద్దించారు. రామయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా, నేను చాలా పేదవాడిని. అప్పుల బాధ తాళలేక కాశీదేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాను. నా దగ్గర ఏమీ లేదు, దయచేసి నన్ను వదిలివేయండి అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. కానీ ఆ దొంగలకు జాలి కలగలేదు. అతని చొక్కా పట్టుకుని లాగి అతని దగ్గర ఉన్న ఆ చిన్న డబ్బుల మూటను లాక్కోవడానికి ప్రయత్నించారు. రామయ్య ఏడుస్తూ, కాలభైరవా, నన్ను కాపాడవా, నా కుటుంబం ఏమైపోతుంది అని గట్టిగా అరిచాడు. అంతవరకు పక్కనే నిశ్శబ్దంగా నిలబడిన ఆ నల్ల కుక్క ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అది సామాన్యమైన కుక్కలా కాకుండా ఒక సింహంలా గర్జించింది. ఆ గర్జన శబ్దానికి అడవి మొత్తం కంపించిపోయింది. దొంగలు భయంతో వణికిపోయి వెనక్కి తిరిగేలోపే ఆ కుక్క మెరుపు వేగంతో వారి మీదకు దూకింది. దాని కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా మారాయి. అది ఒక్కో దొంగను పట్టుకుని విసిరి కొడుతూ ఉంటే వాళ్ళు, బాబోయ్, ఇది కుక్క కాదు, యమధర్మరాజులా ఉంది, పారిపోదాం రండి అని అరుచుకుంటూ చేతిలో ఉన్న కత్తులు పడేసి దిక్కుదోచకుండా పారిపోయారు. క్షణంలో అక్కడ ఉన్న దొంగల ముఠ మాయమైపోయింది. రామయ్య భయంతో కళ్ళు మూసుకొని అలాగే నేల మీద కూర్చుండి పడిపోయాడు. అంతా నిశ్శబ్దంగా మారాక మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ దొంగలు లేరు. ఆ నల్ల కుక్క మాత్రం చాలా ప్రశాంతంగా ఏమీ ఎరగనట్టు రామయ్య పక్కన కూర్చుని తోక ఆడిస్తోంది. రామయ్యకు అర్థమయ్యింది, ఇది సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి లీల అని. ఆపదలో ఉన్నప్పుడు తోడుగా వచ్చింది ఆ దేవుడే అని అతనికి తెలిసింది. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కుక్క కాళ్ల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, నాలాంటి పేదవాడి కోసం ఇంత దూరం వచ్చావా? నేను నీకు పెట్టగలిగింది ఒక్క చిన్న రొట్టె ముక్క మాత్రమే, కానీ నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు అని ఏడ్చాడు. అప్పుడు ఆ కుక్క రామయ్యను చూసి ఒక్కసారి గట్టిగా మురిగి ఆనందంగా గెంతుతూ కాశీ వైపు దారి చూపించింది. రామయ్య ఆ కుక్క వెంటే నడుచుకుంటూ కాశీ చేరుకున్నాడు. గుడిమెట్లు ఎక్కగానే ఆ కుక్క జనంలో కలిసిపోయి మాయమైపోయింది. రామయ్య గర్భగుడిలోనికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకున్నప్పుడు ఆ విగ్రహంలో అతనికి ఆ కుక్క కళ్ళల్లో కనిపించిన మెరుపే అనిపించింది. ఆ రోజు నుండి రామయ్యకు ఉన్న భయం పోయింది. అతను ధైర్యంగా తన ఊరికి తిరిగి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా అతను ఊరికి వెళ్ళేసరికి అతని వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా అతనికి సహకరించారు. కొద్ది రోజుల్లోనే అతని అప్పులన్నీ కూడా తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ చెప్పటం ముగిసిన శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, చూసావా దేవి, కాలభైరవుడు అంటే భయం కాదు, భరోసా. ఎవరైతే అనాథగా నిస్సహాయంగా ఉంటారో, ఎవరైతే మూగ జీవాలను ముఖ్యంగా శునకాలను ప్రేమిస్తారో వారికి కాలభైరవుడు ఎప్పుడూ రక్షక భటుడిలా కాపలా కాస్తూనే ఉంటాడు. ఆ రోజు రామయ్యకు రక్షణగా నిలిచింది ఆ కుక్క రూపంలో ఉన్న నా అంశే. అందుకే మనుషులు కుక్కలకు ఆహారం పెట్టినప్పుడు అది పరోక్షకంగా కాలభైరవుడికి సేవ చేసినట్లే అవుతుంది. కాలభైరవుడు కాలానికి అధిపతి. మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కాలాన్ని మార్చి మంచి రోజులు తెచ్చే శక్తి ఆయనకే ఉంది. అందుకే ఆయనను చూసి భయపడకూడదు, ప్రేమిస్తే చాలు, ఆయన ప్రాణమిచ్చి కాపాడుతాడు అని చెప్పాడు శివుడు. శివుడు చెప్పిన ఈ మాటలు విని పార్వతీదేవి సంతోషించింది. కాలభైరవుడి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆయన భక్తుల పట్ల చూపే వాత్సల్యానికి ముగ్ధురాలయ్యింది. అందుకే అప్పటి నుండి ఎవరైనా కష్టాల్లో ఉండి కాలభైరవుని స్మరిస్తే ఏదో ఒక రూపంలో ఆయన వారిని ఆదుకుంటాడనే నమ్మకం లోకంలో బలపడింది. ముఖ్యంగా కాలభైరవ అష్టమి నాడు కుక్కలకు గారెలు కానీ చపాతీలు కానీ అన్నం కానీ ఆహారంగా వేస్తే సాక్షాత్తు ఆ స్వామికి నివేదన చేసినట్లే అని భక్తులు విశ్వసించారు. అలాగే ఈ రోజే కాలభైరవ స్వామి వారు అవతరించారు గనుక కాలభైరవ స్వామి వారు ఎలా పుట్టారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు, బాధలు, పీడలు అన్నీ పోయి సకల సంపదలు సిద్ధిస్తాయి. సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు, నేనే పరబ్రహ్మ స్వరూపిడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అంటాడు. దానికి ఆ పరమేశ్వరుడు, బ్రహ్మదేవ, నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుండి నీవు జన్మించావు. ఈ సృష్టి
కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్తను అని ఎలా అంటావు? నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తూ ఉన్నాయి. నీవు అలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ పరమేశ్వరుడు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు నీవు ఏమన్నా అనుకో, కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు. ఇక శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా స్తుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు పరమేశ్వరుడు. దానికి ఋగ్వేదం ఇలా అంటుంది, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు. పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. ఆ తర్వాత యజుర్వేదం ఇలా అంటుంది, యజ్ఞ యాగాదులు, ధాన్యము, యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది. ఆ తర్వాత సామవేదం ఇలా అంటుంది, అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. మనం చేసే కర్మల ఫలాలను మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనాలలో లేదు అంటుంది. తర్వాత అధర్వణ వేదం ఇలా అంటుంది, దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. తరింపచేసేవాడు ఆ శివుడు. ఈ సృష్టిలో అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతూ ఉన్నాయి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివనామం, శివస్వరూపం మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయిన పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినవాడు శివుడు. అటువంటి మహాశివుణ్ణి పూజించటం శుభప్రదం అని అంటుంది. ఆ విధంగా వేదాలన్నీ కూడా చెప్పేది ఏమిటి అంటే ఆ 4 వేదములు ముక్త కంఠంతో ఇలా చెప్తాయి, ఓంకార రూపం శివుడు. 4 వేదములకు మూల పురుషుడు శివుడు. ఈ జగత్తంతా కూడా ఆయన సంకల్పానుసారమే పుట్టి పెరుగుతుంది. శివనామమే శివనాధారం, ముక్తికి మార్గం. చతుర్వద పురుషార్థ ప్రధాత ఈశ్వరుడే తప్ప మరెవ్వరూ కాదు అని చెప్పాయి. వేదాలు ఇంతగా చెప్పినా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను, సృష్టికర్తను అని మొండిగా చెప్పాడు. దానితో ఆ మహాశివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా హూంకరించాడు. ఆ హూంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన ఒక పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలుచుంది. అది ఆకాశమంత ఎత్తు ఉంది. 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి. చేతుల యందు శూలము, గద, డమురకం, పుర్రె ధరించి ఉన్నాడు. పాముని జంధ్యముగా ధరించి ఉన్నాడు. అతను డమురకం మ్రోగించాడు. ఆ శబ్దానికి భూమి, ఆకాశం, అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు. దానితో భూమి కంపించింది. అతని శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతుంది. ఆ భయంకర పెద్ద ఆకారం మహాశివుడికి నమస్కరించి, స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ఆ మహాశివుడు అతనితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వలన వేదాలను ధిక్కరిస్తున్నాడు, అతని క్షమించు అంటాడు. ఆ భయంకర ఆకారం కలిగిన వాడు తన చిటికిన వేలి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కుగా పడింది. అదే బ్రహ్మ కపాలం. దానితో బ్రహ్మదేవుడికి తమోగుణం ప్రభావం తొలగి గర్వం అణిగిపోయింది. శివుని హుంకారం నుండి పుట్టాడు కాబట్టి ఆ ఆకారం ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆకారానికి ఆ మహాశివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆ మహాశివుడు కాలభైరవుని చూసి, కుమారా, బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటింది. ఈ కపాలం నీ వెంటే ఉంటుంది. నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ చివరికి కాశీపట్టణం చేరు. నీవు కాశీపట్టణ చేరంగానే బ్రహ్మహత్య పాతకం నీ కనుల ముందే భస్మం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించుకుంటూ ఉండు అంటాడు ఆ పరమేశ్వరుడు. ఇక బ్రహ్మహత్య పాతకమైన కపాలము వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్క
బొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది. ఇక భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. బ్రహ్మ హత్యా పాతకం కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఈ విధంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున మండిపోయింది. ఇక కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరం ధవల కాంతులతో మిలమిల మెరిసిపోతూ ఉంది. ఆ తర్వాత కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి కాలభైరవుని జన్మ రహస్యం గురించి శివపురాణంలో వివరించిన ఈ కథను కాలభైరవ అష్టమి రోజు చదివినా విన్నా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎటువంటి పాపమైనా సరే, బ్రహ్మహత్య పాపమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాలభైరవుడు అంటే శివుడి స్వరూపమే కాబట్టి ఈరోజు ఈ శివలీలను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఈ పూర్వం రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అందరికీ సొంత పొలాలు, తాతల నాటి ఆస్తులు ఉండటంతో హాయిగా బ్రతికేవాళ్ళు. అదే ఊళ్ళో రాములు అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతను తన ముసలి తల్లి లక్ష్మమ్మ, భార్య గౌరి, ఇద్దరు పిల్లలు కొండయ్య, మల్లితో కలిసి ఉండేవాడు. రాములు ఓ పంతులు గారి దగ్గర కొద్దిగా పొలం కౌలుకి తీసుకుని అందులో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలు చిన్నవాళ్ళు. తల్లికి వయసు అయిపోవటంతో ఇంటి పని, బయట పని, పొలం పని అన్నీ తనే చూసుకునేవాడు. తన కుటుంబం రోడ్డున పడకూడదని క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడు. తనకి శివుడంటే ప్రాణం. ఆ శివయ్యే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని రోజు అనుకునేవాడు. కానీ బ్రతుకు పోరాటంలో పడి డబ్బుల కష్టాలు, కడుపులో ఆకలితో రోజులు గడవటంతో గుడికి వెళ్ళే తీరిక కూడా ఉండేది కాదు. ఒకసారి వానాకాలం మొదలయ్యింది. రాములు తన భార్యతో, గౌరీ, పంట చేయడానికి చేతిలో చిల్లుగవ్వ కూడా లేదు. కానీ పంట వేయకపోతే మన కుటుంబం గడిచేది ఎలా? మన ఊరి శేషయ్య గారి దగ్గర అప్పు తెచ్చి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అది విని గౌరీ, అయ్యో అప్పులొద్దండి, వాళ్ళు ఇంటి మీదకి వస్తే మనశ్శాంతి ఉండదు. నా దగ్గర ఉన్న ఈ కొంచెం బంగారం అమ్మి ఆ డబ్బులతో పంట వేయండి. ఆ పైన ఆ ఈశ్వరుడే ఉన్నాడు అని తన మెడలో తాళిబొట్టు తీసి కళ్ళకద్దుకుని భర్త చేతిలో పెట్టింది. రాములు ఆ బంగారం అమ్మి విత్తనాలు, ఎరువులు తెచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. వానలు బాగా పడి పంట ఏపుగా పెరిగింది. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా రాములు ఆనందంగా భార్యతో, ఈసారి శివయ్య దయ వల్ల పంట బాగా పండింది, మన కష్టాలు తీరిపోతాయి అన్నాడు. కానీ మరుసటి రోజే ఆ పొలం యజమాని పంతులు గారు రాములు ఇంటికి వచ్చి, రాములు, నా కూతురు పెళ్లి కుదిరింది, అందుకే ఆ పొలాన్ని అమ్మేస్తున్నాను, రేపటికల్లా పొలం ఖాళీ చేసి నాకు అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న రాములు గుండె పగిలినట్టయింది. అయ్యా, ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి, పంట కోసుకొని నీ పొలం మీకు ఇచ్చేస్తాను అని బ్రతిమలాడాడు. కానీ పంతులు గారు, అంత సమయం లేదు, నువ్వు పంట కోసుకుంటే కోసుకో, లేదంటే దాంతో పాటే అమ్మేస్తాను. అయినా నువ్వు ఇప్పటిదాకా కౌలు డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సరే, ఆ కౌలు డబ్బులు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదులే, పొలం మాత్రం ఖాళీ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. చేతికొచ్చిన పంట పోవటంతో రాములు కుటుంబం మళ్ళీ వీధిన పడింది. చేసేది లేక రాములు కూలి పనులకు వెళ్ళటం మొదలుపెట్టాడు. కానీ ఆ ఊళ్ళో అందరూ డబ్బున్న వాళ్లే కావటంతో పట్నం నుంచి పనివాళ్లను తెచ్చుకునేవారు. రాములకు పని దొరకటం కష్టమైపోయింది. ఒకరోజు భార్య గౌరి, ఏమండి, ఇంట్లో బియ్యం మరీ కొన్ని రోజులకు మాత్రమే ఉన్నాయి, తలుచుకుంటేనే భయంగా ఉంది అంది. అప్పుడు రాములు, గౌరీ, మనకు ఇంకొకటే దారి ఉంది. మనం ఉంటున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వేరే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దాం, ఇదే ఆఖరి ప్రయత్నం అన్నాడు. భార్య సరేనంది. రాములు ఆ ఊరి పెద్ద వడ్డీ వ్యాపారి శేషయ్య దగ్గరకు వెళ్ళాడు. శేషయ్య, సరే, నా పొలం 2 ఎకరాలు నీకు కౌలుకు ఇస్తాను, కానీ ఒక షరతు, 6 నెలల్లో నాకు 60 బస్తాల ధాన్యం ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ ఇల్లు నా సొంతమైపోతుంది అన్నాడు. వేరే దారి లేక రాములు ఒప్పుకున్నాడు. రాములు ఆ డబ్బులతో మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు పొలంలోనే ఉంటూ చాలా కష్టపడ్డాడు. పంట కూడా బాగా పండింది. కానీ సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికి ఒక పెద్ద తుఫాను వచ్చి పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాములు పరుగున పొలానికి వెళ్ళేసరికి పొలం మొత్తం నీటితో నిండిపోయి పంట నాశనమైపోయింది.
అక్కడే ఒక చెట్టు కింద కూలబడి, పరమేశ్వర ఏంటి ఈ పరీక్షలు, నాకే ఎందుకిన్ని కష్టాలు అని ఏడ్చాడు. మరుసటి రోజే శేషయ్య ఇంటికి వచ్చి, పంట నాశనమైందని విన్నాను, నువ్వు నాకు ఇవ్వాల్సిన 60 బస్తాల ధాన్యం ఇవ్వలేవు కాబట్టి మీ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పాడు. రామును బ్రతిమాలటంతో 1 నెల రోజులు సమయం ఇచ్చి వెళ్ళాడు. మనసు బరువెక్కి నిస్సహాయంగా రాములు ఊరి చివర ఉన్న పాత శివాలయానికి వెళ్ళాడు. శివయ్య, నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే దయ చూపించు. పని లేదు, నా కుటుంబాన్ని ఆకలితో ఉంచలేను, వాళ్లకు కనీసం నీడ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక నీ గుడి ముందే అడుక్కుంటాను, నాకు వేరే దారి లేదు అని గుడి బయట గోడ దగ్గర కూర్చొని భిక్షాటన చేయటం మొదలుపెట్టాడు. అడుక్కోగా వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒకరోజు ఒక సాధువు అతని దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు రైతువు కదా, ఇక్కడెందుకు అడుక్కుంటున్నావు అని అడిగాడు. రాములు తన కష్టమంతా చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నీలాగా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఇంత కష్టంలో కూడా దేవుణ్ణి నిందించని నీ మనసు చాలా గొప్పది. ఆ శివయ్య నిన్ను తొందరలోనే కరుణిస్తాడు, గుర్తుంచుకో. దేవుడు పరీక్షలు పెడుతున్నాడంటే నువ్వు ఆయనకు దగ్గరవుతున్నావని అర్థం అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు విపరీతంగా వర్షాలు కురవటంతో గుడికి ఎవరూ రాలేదు. రాములు కుటుంబం పస్తులుంటోంది. ఒక రాత్రి ఆకలితో గుడి దగ్గరే పడుకుని, పరమేశ్వర, నా కుటుంబం ఆకలితో ఉంది, వారి కడుపు నింపే దారి చూపించు తండ్రి అని ప్రార్థించాడు. అంతలో ఒక మహిళ అక్కడికి వచ్చి, బాబు, ఇక్కడున్నది నువ్వొక్కడివేనా? నేను కొంతమందికి అన్నదానం చేద్దామని భోజనం తెచ్చాను అంది. రాములు, అమ్మ, నేను నా కుటుంబం ఆకలితో ఉన్నాము, దయచేసి ఆ అన్నం మాకివ్వండి అని అడిగాడు. సరే అయితే మీ ఇంటికే వస్తాను, నా చేతులతోనే వడ్డించాలి అని ఆమె రాములతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆవిడ పెట్టిన భోజనం తిని రాములు కుటుంబం తృప్తిగా ఉన్నారు. వాళ్ళు జీవితంలో అంత రుచికరమైన భోజనం తినలేదు. అమ్మ, మీరెవరో తెలియదు, కానీ నా వాళ్లకు ఇంత తృప్తికరమైన భోజనం నేనెప్పుడూ పెట్టలేదు, మీకు రుణపడి ఉంటాను అన్నాడు రాములు. ఆమె నవ్వి, నా పేరు అన్నపూర్ణ, నాయన రేపు ఉదయం గుడి దగ్గరకు రా, నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాములు గుడికి వెళ్ళాడు. అన్నపూర్ణ అక్కడికి వచ్చి, రాములు, మాకు ఊరి చివర పాత శివాలయం వెనకాల 3 ఎకరాల పొలం ఉంది, నువ్వు నిలదొక్కునే వరకు దాన్ని ఉచితంగా సాగు చేసుకో, నువ్వు నాకు ఒక గింజ కూడా ఇవ్వనక్కర్లేదు, కానీ నీకు వీలైనంత వరకు ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదానం చెయ్యి, అదే నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోయింది. రాములకి పొలం దొరికినందుకు ఆనందంగా ఉన్న పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కొనసాగించాడు. ఒకరోజు ఒక ముసలాయన రాములు పక్కనే కూర్చుని అడుక్కోవటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి రాములకి సుమారు 200 రూపాయలు వస్తే ఆ తాతకు కేవలం 2 రూపాయలే వచ్చాయి. నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, వాడికి సహాయం చేద్దామని వచ్చాను అని బాధపడ్డాడు. ఆ ముసలాయన అతని పరిస్థితి చూసి జాలిపడిన రాములు తనకు వచ్చిన 200 రూపాయలతో ఒక 100 రూపాయలు తీసి, తాత, ఇది ఉంచుకో, నా సంగతి దేవుడు చూసుకుంటాడు అని బలవంతంగా ఇచ్చాడు. ఆ తర్వాతి రోజు ఆ ముసలాయన కనిపించలేదు. అదే రోజు రాత్రి రాములకి కలలో ఆ ముసలాయన కనిపించి, నాయనా, నువ్వు అంత కష్టంలో ఉండి కూడా నా మీద జాలి చూపించావు, ఎదుటివాడికి సహాయం చేయాలన్న నీ గుణం అద్భుతం, నీకు వ్యవసాయానికి కావలసిన డబ్బు నీ ఇంటి గడప ముందే ఉంచుతాను, వెళ్ళి నీ పని మొదలుపెట్టు అని చెప్పి మాయమయ్యాడు. ఉదయం లేచి చూసేసరికి రాములు గుమ్మం ముందు డబ్బుల మూట ఉంది. ఆ డబ్బులతో అతను వ్యవసాయం మొదలుపెట్టాడు. పంటలు బాగా పండాయి. వచ్చిన డబ్బులతో అతని కుటుంబం సంతోషంగా ఉంది. అన్నపూర్ణ చెప్పినట్టే రాములు తన సంపాదనలో కొంత భాగాన్ని అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి వర్షంలో తన పొలానికి వెళ్తున్నప్పుడు రాములకు ఆ అన్నపూర్ణ ముసలాయన ఒకే చోట కనిపించారు. రాములు వాళ్ళ దగ్గరకు పరుగున వెళ్ళి, అమ్మా, తాత, మీ వల్లే నేను ఈరోజు నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాను, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు వారిద్దరూ తమ నిజ రూపంలోనికి వచ్చారు. రాములు ముందు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. రాములు ఆనందానికి అవధులు లేవు. వారి పాదాలపై పడిపోయాడు. అప్పుడు శివుడు, చూడు రాములు, నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాను, నీ నిజాయితీలో, దయాగుణంలో ఎలాంటి మార్పు లేదు, ఆకలితో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్నే నమ్మావు, కష్టంలో ఉన్న తోటివాడికి సహాయం చేశావు, అందుకే నిన్ను అనుగ్రహించాను. ఇక నుంచి ఈ పొలం నీదే, నువ్వు అన్నం పెట్టే ప్రతి ప్రాణిలోనూ నేను ఉంటాను, నీవు చేసిన ప్రతి అన్నదానం మాకు నైవేద్యమయ్యింది, నీలాంటి భక్తుడికి ఏ కష్టమూ రాదు అని చెప్పి ఆశీర్వదించారు. అప్పటినుంచి రాములు పార్వతీ పరమేశ్వర్లను కొలుస్తూ
తనకున్న దానిలో అన్నదానం చేస్తూ సంతోషంగా జీవించాడు. కాలభైరవ అష్టమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు అమ్మవారి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీరు కుబేరులుగా మారిపోతారు. చాలా కాలం క్రితం పచ్చని పొలాల మధ్య మట్టి దారులతో ప్రకృతి పరిమళాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో సీతారామయ్య అనే ఒక నిజాయితీపరుడైన వ్యాపారి ఇల్లు ఉండేది. ఆయన పెద్ద భూస్వామి కాకపోయినా కష్టపడి పనిచేసే గుణం కలవాడు. గ్రామస్తులందరూ ఆయన్ని గౌరవంగా షేట్జీ అని పిలిచేవారు. ఆయన ధాన్యం వ్యాపారం చేస్తూ తన కష్టంతో మంచి పేరు సంపద సంపాదించుకున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే పనికి బయలుదేరి సాయంత్రం అలసటతో ఇంటికి తిరిగి వచ్చే సీతారామయ్యకు ఆయన భార్య సుమిత్రమ్మ చిరునవ్వుతో స్వాగతం పలికేది. సుమిత్రమ్మ చాలా శాంత స్వభావం కల స్త్రీ. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉండేది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు. ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉండే ఆమె ఇంటి అందం బంగారం వెండితో కాదు, శుభ్రతతో, సత్యంతో, ధర్మంతో వస్తుందని గట్టిగా నమ్మేది. ఆమె సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి తులసి కోటకు పూజ చేసేది. ఆమె జీవనం సరళంగా ఉన్నా అందులో భక్తి క్రమశిక్షణ ఉండేవి. ఆమెను చూసి ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందని గ్రామస్తులు చెప్పుకునేవారు. సీతారామయ్య సుమిత్రమ్మ దంపతులకు లక్ష్మణ్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. 20 ఏళ్ల ఆ యువకుడు తల్లిదండ్రుల సంస్కారాలతో పెరిగాడు. పగలంతా తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ రాత్రి తల్లి దగ్గర కూర్చుని ఆమె చెప్పే మంచి మాటలు వినేవాడు. అమ్మా, నువ్వు తులసికోట దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇంట్లోకి స్వయంగా లక్ష్మీదేవే దిగివచ్చినట్టు అనిపిస్తుంది అని లక్ష్మణ్ అంటూ ఉంటే సుమిత్రమ్మ నవ్వి, నాయనా, లక్ష్మీదేవి అంటే శుభ్రత, భక్తి, క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేది. కాలం సంతోషంగా గడిచిపోతోంది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు సుమిత్రమ్మకు జ్వరం వచ్చింది. 2 రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ రోజురోజుకు అది పెరిగిపోయింది. మొదట అలసట, తర్వాత బలహీనత, చివరికి ఆమె మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. గ్రామ వైద్యుడు ఎన్ని మూలికలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఒకప్పుడు నవ్వులతో పూజ, ఘంటానాదాలతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. సుమిత్రమ్మ అనారోగ్యంతో ఇంటి పవిత్రత క్రమం తప్పిపోయాయి. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యతను మొయ్యగల కోడలు రావాలని సీతారామయ్య నిర్ణయించుకున్నాడు. ఆయన కోరిక మేరకు పక్క గ్రామంలోని రాధిక అనే అమ్మాయితో లక్ష్మణ్ వివాహం నిశ్చయమైంది. రాధికను చూసినప్పుడు సీతారామయ్య ఈ అమ్మాయి తన ఇంటిని మళ్ళీ స్వర్గంగా మార్చగలదని ఎంతో ఆశపడ్డాడు. పెళ్ళైన కొత్తలో రాధిక చాలా ఉత్సాహంగా ఉండేది. ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి తులసి పూజ చేసి వంటింటి పనులన్నీ చక్కబెట్టేది. అది చూసి సుమిత్రమ్మ తన ఇంట్లోకి మళ్ళీ లక్ష్మీదేవి అడుగుపెట్టిందని మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ రాధిక అసలు స్వభావం బయటపడటం మొదలైంది. ఆమె ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ప్రారంభించింది. ఒకరోజు సుమిత్రమ్మ, అమ్మా, సూర్యుడు నెత్తి మీదకు వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నావా? ఆలస్యంగా లేవటం వల్ల మనసులో సోమరితనం ప్రవేశిస్తుంది. మనసు సోమరిగా మారితే లక్ష్మీదేవి మన ఇంటి దారి మర్చిపోతుంది అని ప్రేమగా చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, ఈరోజు చాలా నిద్ర వస్తోంది, రేపటి నుంచి త్వరగా లేస్తానులే అని బద్ధకంగా చెప్పింది. కానీ మరుసటి రోజు కూడా అదే పునరావృతమైంది. తులసి మొక్క ఎండిపోవటం మొదలైంది. వాకిలిలో చెత్త పేరుకుపోయింది. ఒకరోజు రాధిక చీపురుతో వాకిలి ఊడుస్తూ ఉండగా అది అనుకోకుండా ఆమె పాదానికి తగిలింది. అది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, చీపురు లక్ష్మీ స్వరూపం, దానికి పాదం తగలకూడదు అని హెచ్చరించింది. దానికి రాధిక నవ్వి, అత్తయ్య, ఇది కేవలం చీపురు కదా, దానికింత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు అని ఎగతాళిగా అంది. సుమిత్రమ్మ చిన్న చిన్న విషయాలను తేలికగా తీసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు దూరమవుతాయని చెప్పిన రాధిక చెవిన పెట్టలేదు. రాధిక సోమరితనం మరింత పెరిగిపోయింది. రాత్రి భోజనం అయ్యాక ఎంగిలి గిన్నెలను వంటింట్లోనే వదిలేసి నిద్రపోయేది.
ఇది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, వంటిల్లు అన్నపూర్ణాదేవి ఆలయం లాంటిది. అక్కడ ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అని చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, మీరు ప్రతిదానికి ఆందోళన పడతారు, ఉదయం శుభ్రం చేస్తానుగా అని విసుగ్గా సమాధానమిచ్చింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో రాధిక చీపురు పట్టుకుని ఇల్లు ఊడవటం మొదలుపెట్టింది. సుమిత్రమ్మ వెంటనే, అమ్మ, సాయంత్రం వేళ ఇల్లు ఊడవకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం చీపుడుతో ఊడ్చి ఆ తల్లిని బయటకు పంపినట్లు అవుతుంది అని వారించింది. దానికి రాధిక, అత్తయ్య, పగలంతా సమయం దొరకలేదు, అందుకే ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను. కాలం మారింది, ఇప్పుడు ఈ పాతకాలపు నమ్మకాలు ఎవరూ పాటించటం లేదు అని ఎదురు సమాధానం చెప్పింది. అంతేకాదు, వంట చేసిన తర్వాత ఇంకా కడగని పాత్రలను పొయ్యి మీద పెట్టడం మొదలుపెట్టింది. పొయ్యి అన్నపూర్ణాదేవి ఆసనం అని దానిపై ఎంగిలి పాత్రలు పెట్టకూడదని సుమిత్రమ్మ చెప్పినా ఆమె వినలేదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతకు బదులు రాధిక చేసే పనుల వల్ల చిన్న చిన్న గొడవలు, అశాంతి మొదలయ్యాయి. ఇంటి గడప మీద కూర్చుని భోజనం చేయటం, తలుపును కాలితో తన్నటం వంటి పనులు కూడా ఆమెకు అలవాటుగా మారాయి. ఆమె ప్రవర్తన వల్ల ఇంట్లో శుభ్రత, పూజా, భక్తి, క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ ఇంటి వెలుగు క్రమంగా తగ్గిపోవటం మొదలయ్యింది. సీతారామయ్య వ్యాపారంలో నష్టాలు రావటం ప్రారంభమయ్యాయి. లాభదాయకమైన ఒప్పందాలు చేజారిపోయాయి. గోదాములో ఉన్న ధాన్యం పురుగులు పట్టి నాశనమయ్యింది. ఒక రాత్రి గోదాములో అగ్ని ప్రమాదం జరిగి సగం ధాన్యం కాలి బూడిదైపోయింది. సీతారామయ్య కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చి లక్ష్మీదేవి తమ ఇంటిపై ఆగ్రహంతో ఉందని గ్రహించాడు. ఒకరోజు కోపంతో ఇంటికి వచ్చిన సీతారామయ్య, ఇక చాలు, నేను ఇంకా భరించలేను. కష్టం, గౌరవం, వ్యాపారం అంతా నాశనమైపోయింది. దీనికంతటికీ కారణం ఎవరో నాకు తెలుసు అని గట్టిగా అరుస్తూ రాధిక వైపు చూశాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి మా ఇంటి ఆశీస్సులు తగ్గిపోయాయి. ఇంటి స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోయినప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన తప్పుల వల్లే ఈ దుస్థితి. వెంటనే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళు అని కఠినంగా ఆజ్ఞాపించాడు. రాధిక కన్నీళ్లతో అత్తగారి వైపు చూసింది. కానీ సుమిత్రమ్మ కూడా నిస్సహాయంగా తలదించుకుంది. రాధిక ఏమీ మాట్లాడకుండా కట్టుబట్టలతో ఇంటి గడప దాటింది. అడవి వైపు నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని తన తప్పులను తలుచుకుని ఏడుస్తూ, అమ్మా శ్రీ మహాలక్ష్మి, నీ దర్శనం ఇచ్చే వరకు నేను అన్న పానీయాలు ముట్టను అని భీష్మించుకుని కూర్చుంటుంది. 3 రోజుల కఠోర తపస్సు తర్వాత ఆమె ముందు ఒక దివ్యమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు నుంచి, బిడ్డా రాధిక, నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి రప్పించింది అనే మధురమైన స్వరం వినిపించింది. రాధిక కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశవంతంగా నిలబడి ఉంది. రాధిక ఆ తల్లి పాదాలపై పడి, అమ్మా, నన్ను క్షమించు. నా అజ్ఞానం వల్ల ఎన్నో తప్పులు చేశాను. దయచేసి నేను చేసిన తప్పులు ఏమిటో వివరించు అని వేడుకుంది. శ్రీ మహాలక్ష్మీదేవి తన పెదవులపై ఒక దైవికమైన చిరునవ్వును చిందించింది. బిడ్డా రాధిక, నీలోని పశ్చాత్తాపపు అగ్ని నిన్ను శుద్ధి చేసింది. నీవు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కాబట్టి నేను చెప్తాను, శ్రద్ధగా విను. గృహలక్ష్మిగా భావించబడే ఒక స్త్రీ చేసే కొన్ని పొరపాట్లు నా ఆగ్రహానికి కారణమై నేను ఆ గృహాన్ని త్యాజించడానికి దారితీస్తాయి అంటూ తన ప్రకాశవంతమైన కరములతో అభయమిస్తూ ఒక్కొక్క తప్పును వివరంగా చెప్పసాగింది. మొదటిగా, ఇంటిని శుభ్రపరిచే చీపురును సామాన్యంగా చూడవద్దు. అది కేవలం చెత్తను తొలగించే పరికరం కాదు. అది నీ ఇంటిలోని దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలే ఒక పవిత్రమైన సాధనం. చీపురు నా అంశతో సమానం. దానికి పాదం తగలటం అంటే నన్ను అవమానించటమే. ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రెండవది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని వండే పొయ్యి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్ర స్థానం. అలాంటి పవిత్రమైన పొయ్యి మీద ఎంగిలి పడిన పాత్రలను పెట్టడం మహా అపచారం. అది అన్నపూర్ణాదేవికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మలినం,
అశుభ్రత ఉన్న చోట నేను ఎలా ప్రవేశించగలను చెప్పు. మూడవది ఇంటి గడప. అది కేవలం ద్వారబంధం కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. దేవతలు సకల శుభశక్తులు గడప ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాంటి పవిత్రమైన గడప మీద కూర్చొని భోజనం చేయటం దాని పవిత్రతను నాశనం చేయటమే. అది ఇంటికి ఆహ్వానం పలుకుతున్న శుభశక్తులను అడ్డుకోవటమే. నేను అలాంటి ఇంటి గడప నుంచే వెనుదిరిగి వెళ్ళిపోతాను. నాలుగవది సూర్యాస్తమయ సమయం, అంటే గోధూళి వేళ నేను నా భక్తుల ఇళ్లల్లోకి ప్రవేశించే శుభప్రదమైన సమయం. ఆ సమయంలో చీపురు పట్టి ఇల్లు ఊడ్చటం అంటే ఇంట్లోకి వస్తున్న నన్ను చీపురుతో బయటకు నెట్టివేయటమే. నా ఆగమన సమయంలో నన్ను సాధారణంగా ఆహ్వానించాలే గాని ఇలా అవమానిస్తే నేను ఎలా ఉండగలను? ఐదవది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం ఆరోగ్యానికే కాదు, ఐశ్వర్యానికి కూడా మూలం. సూర్యోదయం తర్వాత కూడా ఇంటి తలుపులు మూసి ఉంచి స్త్రీలు నిద్రపోవటం ఆ ఇంటిలోని సానుకూల శక్తిని, దైవకళను నాశనం చేస్తుంది. సోమరితనం నిండిన ఆ గృహంలో అడుగు పెట్టడానికి నేను ఇష్టపడను. ఆరవది ఇంటి ముఖద్వారం, అంటే వాకిలి. ఆ ఇంటికి అద్దం లాంటిది. వాకిలి అశుభ్రంగా చెత్తా చెదారంతో నిండి ఉంటే అది ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది. మలినాన్ని చూసిన వెంటనే నేను ఆ ఇంటి నుంచి వెనుదిరిగిపోతాను. ఏడవది రాత్రిపూట ఎంగిలి పాత్రలను వంటింట్లో కడక్కుండా వదిలివేయటం. చీకటిని, దరిద్రాన్ని, రోగాలను ఆహ్వానించటమే. అలాంటి అశుభ్రమైన వాతావరణంలో నేను నివసించలేను. ఆ ఇంటికి నేను శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాను. ఎనిమిదవది ఇంటి తలుపులను లక్ష్మీ స్వరూపంగా భావించాలి. వాటిని కాలితో తన్నటం, గట్టిగా బాదటం ఇంటి మర్యాదను, గౌరవాన్ని దెబ్బతీయటమే. గౌరవం, మర్యాద లేని చోట నేను ఎలా నిలవగలను? తొమ్మిదవది ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, కలహాలు, అసూయ, ద్వేషం వంటి కర్కశమైన భావాలు ఉంటాయో ఆ ఇంట్లో అశాంతి తాండవిస్తుంది. శాంతి స్వరూపిణి అయిన నేను అశాంతి నెలకొన్న చోట ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక 10వది అతి ముఖ్యమైనది పూజ, పునస్కారాలు, వ్రతాలు, శుభ్రత వంటి పవిత్రమైన విషయాలను శ్రద్ధాశక్తులతో కాకుండా మొక్కుబడిగా, తేలిక భావంతో చేయటం. సంతోషానికి, సౌభాగ్యానికి స్వయంగా తలుపులు మూసివేయటమే. గుర్తుంచుకో బిడ్డ, నేను కేవలం ధనం ఇచ్చే దేవతను మాత్రమే కాదు. నేను శుభ్రత, భక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాంతి ఉన్న చోట మాత్రమే స్థిరంగా నివసిస్తాను. అది కేవలం పాతకాలపు ఆచారం కాదు. ఇది జీవితాన్ని సమతుల్యం చేసుకుని సంతోషంగా జీవించడానికి పెద్దలు ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గం అని లక్ష్మీదేవి తన ఉపదేశాన్ని ముగించింది. బిడ్డ రాధిక, ఇక నీ తప్పును నువ్వు పూర్తిగా గ్రహించావు. నీ పశ్చాత్తాపమే నీకు ప్రాయశ్చిత్తం. ధైర్యంగా నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నువ్వు గడప దాటి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే నీతో పాటు ఆ ఇంటి ఆశీస్సులు కూడా తిరిగి వస్తాయి అని ఆశీర్వదించి ఆ జగన్మాత తన దివ్య ప్రకాశంలో అంతర్ధానమైంది. లక్ష్మీదేవి దివ్యవాక్కులతో రాధికకు జ్ఞానోదయం కలిగింది. ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కారి ఆమె పాదాలను కడిగింది. ఆమె మనసులోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానపు వెలుగులు ప్రసారించాయి. తేలికపడిన హృదయంతో, కొత్త ఉత్సాహంతో ఆమె తన ఇంటివైపు అడుగులు వేసింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సుమిత్రమ్మ ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాధిక జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆమె తన చెడు అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టి ఒక ఆదర్శ గృహిణిగా మారింది. తన అత్తగారిని తల్లిలా భావించి ఆమె సేవలో తరించింది. ఇంటిని దేవాలయంలా శుభ్రంగా, పవిత్రంగా ఉంచుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించింది. ఆమెలోని ఈ మార్పు ఆ ఇంటి వాతావరణంలోనే ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కొద్ది రోజుల్లోనే సీతారామయ్య వ్యాపారం రెట్టింపు లాభాలతో అభివృద్ధి చెందింది. ఇంట్లో సంతోషం, శాంతి, ఐశ్వర్యము వెల్లివిరిశాయి. ఆ కుటుంబాన్ని చూసి గ్రామస్తులందరూ షేర్జీ ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి కొలువైందని చెప్పుకోసాగారు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటి అంటే, మన జీవితంలోని సుఖదుఖాలకు, ఐశ్వర్య దారిద్ర్యాలకు మనమే బాధ్యులం. ముఖ్యంగా ఒక ఇంటిలోని స్త్రీ ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమె పాటించే శుచి, శుభ్రత ఆ ఇంటి భవిష్యత్తును నిర్దేశిస్తాయి.
కాబట్టి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఇప్పుడు చెప్పిన 10 తప్పులను మీ జీవితంలోనికి రానియకుండా జాగ్రత్త పడండి. రాంపూర్ అనే ఊరిలో శంకర్ తన భార్య రజనితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి కొంచెం పొలం ఉంటుంది. దానిలోనే వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శంకర్కి డబ్బు పిచ్చి ఎక్కువ. రాత్రి పగలు ధనవంతునిగా ఎలా మారాలా అని ఆలోచించేవాడు. అతని భార్య గర్భవతి. అయితే అతను కొడుకు పుట్టాలనే కలలు కనేవాడు. శంకర్ రజనితో ఒకరోజు, రజని, కొన్ని రోజుల్లో మనకు కొడుకు పుట్టబోతూ ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడై నాకు పనిలో సాయంగా ఉంటాడు. మేమిద్దరం బాగా కష్టపడి బోలెడంత డబ్బు సంపాదిస్తాం అంటాడు. రజని అతనితో, మీరు అలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కూతురు కూడా అయి ఉండవచ్చు కదా అంటుంది. అలా మనకు రజని, చూస్తూ ఉండు, మనకు కొడుకే పుడతాడు. శంకర్ మాటలు విని రజని బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. కొన్ని రోజులకు రజని ప్రసవిస్తుంది. బిడ్డను చూసి శంకర్ తలపై పిడుగు పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే వారికి పాప పుడుతుంది. అతను మనసులోనే, ఏమిటి భగవంతుడా, నాకు ఆడపిల్లను ఇచ్చావు. ఆమెను నేను ఎలా పెంచి పెద్ద చేయను, పెళ్ళి ఎలా చేయను, ఎంత ఘోరం చేశావు తండ్రి అని బాధపడుతూ ఉంటాడు. పాప పుట్టిందని శంకర్ బాధపడుతూ ఉంటే ఇంతలో పాపకు కళ్ళు లేవని తెలుస్తుంది. శంకర్ కోపంతో రగిలిపోతాడు. పాప అంటే అతనికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ ఎత్తుకోడు, ప్రేమగా ఉండడు, చూడడానికి కూడా ఇష్టపడడు. రజని ఆ పాపకు ఆశ అని పేరు పెడుతుంది. ఒకరోజు రజని శంకర్తో, చూడండి, పాప ఎలా ఉన్నా ఆమె మన బిడ్డ. మీరు ఆమెను ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారు అని అడుగుతుంది. ఆ మాటలకు శంకర్, ఎందుకంటే ఆమె నాకు భారంగా అనిపిస్తుంది, నాకేం సాయం చేయగలదు అంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటాయి. కానీ శంకర్కి ఆ పాపపై ప్రేమ కలగలేదు. ఆశ పెరిగింది, పెద్దదవుతూ ఉంది. 10 ఏళ్లు వచ్చేసరికి తన తండ్రి తనను చూడడానికి కూడా ఇష్టపడడని ఆమెకు అర్థమవుతుంది. ఆశ తన తల్లితో, అమ్మ, అందరి నాన్నలు వారి కూతుళ్లను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. నేను చూడలేను, అందుకే కదా నాన్నకు నేను నచ్చను. దీనిలో నా తప్పేంటి అని అడుగుతుంది. అప్పుడు రజని, నీ తప్పేం లేదమ్మా, నువ్వేం బాధపడకు, శివుడు అంతా సరిచేస్తాడు. రేపటి నుంచి నువ్వు క్రమం తప్పకుండా శివుడికి పూజలు చెయ్యి. ఎవరైతే శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారో శివుడు వారి మనోవాంఛలను తీరుస్తాడు. నువ్వు కూడా ఆయనను పూజించు అంటుంది. తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి మరుసటి రోజు నుండి ఆశ శివుడిని పూజించటం మొదలుపెడుతుంది. ఆశ మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజిస్తుంది. ప్రతి సోమవారం వ్రతం చేసుకుని ఇంట్లోనే పూజామందిరం వద్దే పూజ చేస్తుంది. ఈ పూజల వల్ల ఏం ఫలితం ఉంది? భగవంతుడు ఈమెకు చూపునిస్తాడా అంటాడు శంకర్. అప్పుడు రజని, అలా ఎందుకంటున్నారు? భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆశ భక్తిని మీరు శంకించొద్దు అంటుంది. నీ వాగుడు ఆపు అంటాడు శంకర్. తండ్రి మాటలకు ఆశ ఎంతో బాధపడుతుంది. కానీ శివునిపై ఎంతో భరోసా పెట్టుకుంటుంది. పూజా మందిరం వద్ద కూర్చొని ఆశ శివునితో, హే భగవంతుడా, మీరు నా ప్రార్థన వినండి, నాకు చూపు, నువ్వు నాపై దయచూపు అంటుంది. ఆశ ఎప్పుడూ తన చూపు గురించే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు శివుడు ఆమె కలలో కనబడి, అమ్మా ఆశ, రేపు సోమవారం నువ్వు ఊళ్ళోని శివమందిరానికి రా, నేను నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. ఇలా చెప్పి అంతర్ధానమైపోతాడు. ప్రొద్దున తన కల గురించి ఆశ తల్లికి చెప్తుంది. రజని ఆ విషయం శంకర్తో చెప్తే కోపగించుకుంటాడు. మీ తల్లి కూతుళ్లకు ఏమీ అర్థం కాదా? శివుడు కలలో కనిపించి ఆమె కోరిక నెరవేరుస్తానని చెప్పాడా? అది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మను. మీరు వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి, నేను రాను అంటాడు. రజని ఆశను తీసుకొని ఊరిలోని శివాలయానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ హారతి జరుగుతూ ఉంటుంది. తల్లి కూతుళ్ళు హారతిలో లీనమైపోతారు. ఇంతలో ఆశ చెయ్యి రజని చేతిలో నుంచి విడిపోతుంది. దీంతో ఆశ కంగారు పడి తల్లిని పిలుస్తూ ఉంటుంది. కానీ హారతి పాటల శబ్దంలో ఆమె పిలుపు వినపడదు. ఇంతలో ఆశ ఒక రాయిని తన్నుకొని పడిపోతుంది. తలకు దెబ్బ తగులుతుంది. ఇంతలో రజని ఆమె వద్దకు వస్తుంది. అక్కడే ఉన్న ఒక స్త్రీ, అయ్యో, ఈమె తలకు దెబ్బ తగిలింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరైనా నీళ్లు తీసుకురండి అంటుంది. ఒక స్త్రీ గిన్నెలో నీళ్లు తీసుకొని ఆశ ముఖంపై చల్లుతుంది. దీంతో ఆశకు తెలివి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.
రజని ఆమెతో, ఆశ, నువ్వు బాగానే ఉన్నావు కదా, నన్ను క్షమించమ్మా, నీ చెయ్యి ఎలాగో విడిపోయింది అంటుంది. ఆశ, అమ్మ, నాకంతా కనిపిస్తుంది, నా కళ్ళు బాగైపోయాయి, భగవంతుడు నా కోరిక నెరవేర్చాడమ్మా, నేను ఇప్పుడు చూడగలను అంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు. అందరూ శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా శంకర్తో చెప్తారు. శంకర్ కూడా ఆశ్చర్యపోతాడు. నేనంత మూర్ఖుడిని, భగవంతుణ్ణే నమ్మలేదు, నన్ను క్షమించు భగవంతుడా, నా తప్పుల్ని మన్నించు అంటాడు. అప్పటినుంచే శంకర్ ఆశను ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉంటాడు. అమ్మా ఆశ, నా దగ్గరకు రా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి అనేవాడిని, నన్ను మన్నించమ్మా అంటాడు. అతను కూడా శివుడికి పరమ భక్తుడైపోతాడు. శివుని కృప వల్ల ధన సంపదలు కలుగుతాయి, సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఒక చిన్న గ్రామంలో రంగయ్య, అతని భార్య సుశీల ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, డబ్బు సంపాదించడానికి రకరకాల కష్టాలు పడేవారు. సుశీలకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. కానీ రంగయ్య మాత్రం దేవుళ్లను అస్సలు నమ్మేవాడు కాదు. ఒకరోజు సుశీల, ఏంటండి, ఈరోజైనా మీకు పని లభించిందా అని అడిగింది. లేదు, ఇవాళ కూడా పని దొరకలేదు, రేపు ఇంకో ఊరికి వెళ్ళాలి, కనీసం అక్కడైనా దొరుకుతుందో లేదో, ఈ మధ్య పనులు దొరకటం చాలా కష్టమైపోయింది అన్నాడు రంగయ్య. అప్పుడు సుశీల, నిజాయితీగా బ్రతకాలని అనుకోవటం కూడా తప్పైపోయింది. మన ఊళ్ళో రంగయ్య కిరాణా కొట్టు ఉంది కదా, అక్కడన్నీ నకిలీ వస్తువులే, అయినా అందరూ అతని దగ్గరే కొంటారు, అతను మాత్రం బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అని అంది. రంగయ్య బాధగా, అవును, ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు, నాలాంటి వాడికి మాత్రం ఎవరూ సహాయం చేయరు, అందుకే నాకు ఆ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు అన్నాడు. సుశీల వెంటనే, అయ్యయ్యో, అలా అనకూడదు, మన కర్మ వల్లే మన జీవితం ఇలా ఉంది, ఇందులో దేవుణ్ణి తప్పు పట్టడానికి ఏమీ లేదు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, రేపటి నుండి మీరు మనస్ఫూర్తిగా నాతో కలిసి పూజ చేయండి, మన కర్మ కరిగి ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అని నచ్చచెప్పింది. రంగయ్య కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుండి రంగయ్య, సుశీల ఇద్దరూ కలిసి పూజ చేయటం మొదలుపెట్టారు. అమ్మా లక్ష్మీదేవి, అసలు దేవుడి వైపే చూడని మా ఆయనను ఇలా కూర్చోబెట్టగలిగాను అంటే ఇదంతా నీ దయ తల్లి. ఈయన ఎన్నో ఏళ్లుగా పని కోసం ఎదురు చూస్తున్నాడు, ఈయన నిజాయితీ వల్ల ఎవరూ పని ఇవ్వటం లేదు తల్లి, దయచేసి మా ఆర్థిక పరిస్థితిని బాగు చెయ్యి అని సుశీల లక్ష్మీదేవిని వేడుకుంది. పూజ అయ్యాక సుశీల, ఇవాళ మీరు నాతో కలిసి పూజ చేశారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇవాళ మీరు మీ పని ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది అని చెప్పింది. రంగయ్య పని వెతుక్కుంటూ ఇంకొక ఊరు బయలుదేరాడు. దారిలో ఒక బామ్మ కనిపించింది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా కొంత దూరం వెళ్తే నది వస్తుంది, నదిలో ఏదైనా పని ఉందా అని బామ్మ అడిగింది. నాకు ఆ విషయం తెలియదు, నిజానికి నేను ఈ ఊరి వాడిని కాదు, పని దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను అన్నాడు రంగయ్య. నిన్ను చూస్తూ ఉంటేనే నాకు అర్థమైందిలే, దగ్గరలో ఎలాంటి దుకాణాలు లేవు, నీరసంగా ఉన్నట్టున్నావు, నది పక్కనే ఉన్న గుడిసెలో నేను నివసిస్తూ ఉంటాను, పద నీకేదైనా ఆహారం పెడతాను అంటూ బామ్మ రంగయ్యను తన గుడిసెకు తీసుకువెళ్ళింది. గుడిసె చాలా శుభ్రంగా ఉంది. రంగయ్య, పర్లేదు బామ్మ, ఇంత వయసు వచ్చినా అన్ని పనులు నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు, చాలా ధన్యవాదాలు అన్నాడు. బామ్మ అతనికి ఆహారం పెట్టింది. ఆహారం తింటూ రంగయ్య, చాలా ధన్యవాదాలు బామ్మ, అడగకుండానే ఆహారం పెడుతున్నావు, మా ఊర్లో ఉండే కిరాణా కొట్లో పనిచేసేవాడిని, ఆ కొట్లో అన్నీ కల్తీ పదార్థాలే ఉండేవి, కల్తీ వస్తువులు అమ్మకూడదని ఓనర్తో చెప్తే నన్ను తరిమివేశాడు, ఎన్నో దుకాణాలు మారాను, అందరూ కల్తీనే అమ్ముతున్నారు, మోసాలు చేస్తారు, అలాంటి చోట పనిచేయటం కంటే పస్తులు ఉండటమే మేలనిపించింది అని తన కష్టాలు చెప్పాడు. అప్పుడు బామ్మ రంగయ్య వైపు చూసి, నీది చాలా మంచి మనసు, నిన్ను చూస్తూ ఉంటే ఒక రహస్యం చెప్పాలని ఉంది, నీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, అందరూ ఒకే మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ ఆ మార్గం సరైనదేనా అని ఆలోచించరు, నువ్వు మాత్రం సరైన మార్గంలోనే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు, నీలాంటి వారికి డబ్బులు లభిస్తే చాలా మంచి జరుగుతుంది, అందుకే నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అని అంది. ఏంటి ఆ ప్రదేశం బామ్మ అని రంగయ్య అడిగాడు. పద ఇప్పుడే వెళ్దాం అంటూ బామ్మ రంగయ్యను నది వైపుకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ ఒక పడవలో కూర్చుని నదిలో ప్రయాణించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం బామ్మ, నాకేమీ అర్థం కావటం లేదు, నేను ఎప్పుడూ ఈ పడవ ప్రయాణం చేయలేదు అన్నాడు రంగయ్య.
అరే భయపడకు అబ్బాయి, ఏమీ కాదులే అంది బామ్మ. కొంత దూరం వెళ్ళాక వారికి నది మధ్యలో ఒక చెట్టు కనిపించింది. నది మధ్యలో ఆ చెట్టు ఎలా మొలిచింది? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు రంగయ్య. అప్పుడు బామ్మ, నీ దైవం ఎవరు అని అడిగింది. నిజానికి నేను దైవాన్ని నమ్మను, కానీ ఈరోజే నేను నా భార్యతో కలిసి లక్ష్మీదేవికి పూజ చేశాను, కాబట్టి లక్ష్మీదేవియే నా ఇష్టదైవం అన్నాడు రంగయ్య. అయితే కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థించు, ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ చెట్టును చూడు అని బామ్మ చెప్పింది. రంగయ్య కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని తలుచుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆ చెట్టుకు డబ్బులు మొలిచి ఉన్నాయి. ఆ చెట్టుకు డబ్బులు ఎలా మొలిచాయి? క్షణం ముందు చూసినప్పుడు ఆ చెట్టుకి ఎలాంటి డబ్బులు లేవు, కానీ ఇప్పుడేమో చెట్టు నిండా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు రంగయ్య. నీకు ఒక రహస్యం చూపిస్తాను అని తీసుకొని వచ్చాను కదా, ఇదే ఆ రహస్యం. ఇది డబ్బు చెట్టు. సాధారణ మనుషులందరికీ ఈ చెట్టు ఒక సాధారణ చెట్టుగా కనిపిస్తుంది, కానీ నాతో వచ్చిన వారికి మాత్రమే ఈ చెట్టుకున్న డబ్బులు కనిపిస్తాయి. ఇగో అబ్బాయి, ఈ డబ్బులన్నీ నీవే, అన్నిటినీ తీసుకొని ఈ సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళు అంది బామ్మ. లేదు బామ్మ, నేను ఈ పని అస్సలు చేయలేను. ఇలా సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం తప్పు. ఎంత సులభంగా డబ్బు వస్తే అంత సులభంగానే ఆ డబ్బు వెళ్ళిపోతుంది అని రంగయ్య అన్నాడు. అలా ఏమీ జరగదులే, ప్రస్తుతం నువ్వు ఎన్నో కష్టాలలో ఉన్నావు. ఈ డబ్బు నీకు చాలా అవసరం. నా మాట విని ఈ డబ్బును తీసుకొని వెళ్ళు, ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకో అని బామ్మ రంగయ్యను ఒప్పించే ప్రయత్నం చేసింది. బామ్మ, నువ్వు ఎంతో మందిని చూసి ఉంటావు, కానీ నాకు మాత్రమే ఈ రహస్యాన్ని ఎందుకు చెప్పావు? నన్ను మాత్రమే ఈ డబ్బు చెట్టు దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు అని రంగయ్య అడిగాడు. చెప్పాను కదా, ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు, కానీ సరైన మార్గంలో ఎవరూ సంపాదించాలని అనుకోరు. నువ్వు మాత్రమే సరైన మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. నీలాంటి వాడికి ఇంత డబ్బును అప్పజెప్తే ఖచ్చితంగా సరైన మార్గంలోనే వ్యాపారం చేస్తావు అబ్బాయి. అందుకే నీకు ఈ డబ్బును బహుమానంగా ఇస్తున్నాను అని బామ్మ చెప్పింది. రంగయ్య సంతోషించాడు. ఆ చెట్టు పైకెక్కి డబ్బు మొత్తాన్ని తీసుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. ఆపై అదే పడవలో కూర్చుని రంగయ్య బామ్మ ఇద్దరూ గుడిసె వద్దకు వచ్చారు. రంగయ్య బామ్మకు ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో రంగయ్యకు ఒక విషయం గుర్తొస్తుంది. అరే, నాతో పాటు తీసుకొచ్చిన నా సంచి గుడిసెలోనే ఉండిపోయినట్టుందే. ఇప్పుడే గుడిసెలోనికి వెళ్ళి నా సంచిని తీసుకొచ్చుకుంటాను అంటూ రంగయ్య గుడిసెలోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బామ్మ కాస్త లక్ష్మీదేవిలాగా మారిపోతుంది. ఆమెను చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆమె కాళ్ళపై పడి ఇలా వేడుకుంటాడు. ఇప్పటి వరకు నాతో ఉన్నది మీరేనా లక్ష్మీదేవి? దయచేసి నన్ను క్షమించమ్మా, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. ఇంత డబ్బు నాకు సహాయంగా ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తల్లి అని నమస్కరిస్తాడు. ధన్యవాదాలు ఎవరికి? ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ డబ్బును నువ్వు సరైన మార్గంలో ఉపయోగించాలి అని లక్ష్మీదేవి రంగయ్యతో చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. కొంతసేపటికి రంగయ్య ఆ డబ్బు సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా భార్యతో చెప్పాడు. సుశీల కూడా ఆశ్చర్యపోయింది. అలా లక్ష్మీదేవి ఇచ్చిన డబ్బుతో రంగయ్య నిజాయితీగా రకరకాల వ్యాపారాలను మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ కల్తీ చేయకుండా నిజాయితీగా పనిచేశాడు. తక్కువ సమయంలోనే బాగా డబ్బు సంపాదించి పేదలందరికీ సహాయం చేశాడు. రంగయ్య నిజాయితీని, లక్ష్మీదేవిపై సుశీల భక్తిని చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. రంగయ్య జీవితం ఆదర్శంగా నిలిచింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.